హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ త్రివేణి. ఇవాళ మన ఛానల్లో పన్నీర్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చేసి చూపిస్తాను. నేను హాఫ్ కిలో వరకు పన్నీర్ తీసుకున్నానండి. పన్నీర్లో ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకొని కొంచెం కారం, ఉప్పు, పసుపు, మిరియాల పౌడర్, బాగా మసాలాలన్నీ కొంచెం పట్టేలాగా తిప్పుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టుకోవాలి. మసాలాలు, ఉప్పు, కారం మంచిగా ముక్కలకి పట్టి టేస్టీగా ఉంటాయి. హాఫ్ అన్ అవర్ తర్వాత మనకి పన్నీర్ వేగడానికి సరిపడా ఆయిల్ కళాయిలో పోసుకొని ఒక్కొక్క పన్నీర్ ముక్కలను అలా వేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా వేయించుకోవాలండి. వేయించి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని బాస్మతి రైస్ కావాల్సిన వాటర్ మనకి వడకట్టుకోవడానికి వాటర్ మరిన్నే పడతాయండి. వాటర్ బాగా వేడెక్కాక కొంచెం ఆయిల్ వేసుకోవాలి. నీళ్ళు బాగా మరుగుతున్నప్పుడు బిర్యానీ దినుసులు మొత్తం వేసుకొని కొన్ని పచ్చిమిర్చి, క్యారెట్ ముక్కలు, సాల్ట్ కలిపి వేసుకున్నాను. ఒక నిమ్మకాయ చెక్క కూడా వేసుకున్నాను. అందులో కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకున్న తర్వాత 2 గంటల సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ కడిగి శుభ్రంగా పక్కన పెట్టుకున్న ఆ రైస్ని కూడా ఇప్పుడు ఎసర్లో వేసుకుంటున్నానండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అంతే అండి. అన్నం ఆల్మోస్ట్ ఉడికిపోయింది. పక్కన వడేసి పక్కన పెట్టుకుంటున్నాను. దమ్ వేసుకోవాలి కదా. పన్నీర్ని మళ్ళీ కర్రీలాగా చేసుకోవడం కోసం ఒక కళాయిలో ఆయిల్ పోసుకొని ఉల్లిపాయలు వేసుకొని పెద్ద పెద్దగా ఇలా కట్ చేసుకున్నాను. ఆనియన్స్ని ఇలా వేగాక కొంచెం తిప్పుకొని గోల్డెన్ కలర్ వచ్చాక కొంచెం పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం కలుపుకోవాలి. మంచిగా అడుగు మాడకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. నేను 2 టమాటాలని పెద్ద సైజులో తీసుకొని వాటిని గ్రైండ్ చేసుకున్నానండి. ఇలా అవి మొత్తం మంచిగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు వేయించుకోవాలి, పచ్చివాసన పోయి. ఒక 15 మినిట్స్ పచ్చి బఠానీ నేను నైట్ నానబెట్టి ఉంచుకున్నాను. బఠానీ కూడా వేసుకున్నాను. 10 మినిట్స్ ఉడికిన తర్వాత కొంచెం కారం, టేస్ట్కి సరిపడా వేసుకోవాలండి కారాన్ని. కొంచెం సాల్ట్, బిర్యానీ మసాలా కొంచెం వేసుకున్నాను. మొత్తం కలుపుకొని ముందుగా పన్నీర్ వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, పన్నీర్ కూడా వేసుకోవాలి. పన్నీర్ని కూడా ఇలా వేసుకొని మొత్తం మసాలాలన్నీ కలిసేంతవరకు కలిపి కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, పుదీనా వేసానండి. అంతే. ముందుగా మనం వడకట్టుకున్న రైస్ ఉంది కదా, ఆ రైస్ కూడా పైన వేసుకొని పైన కొంచెం కొత్తిమీర, పుదీనా చల్లుకొని కొన్ని జీడిపప్పులు కూడా ఫ్రై చేసిన జీడిపప్పులు వేసుకున్నాను. కొంచెం నెయ్యి, తర్వాత ఫుడ్ కలర్ కూడా కొంచెం వేసుకున్నానండి. దమ్ వేసుకోవాలి కదా, సిల్వర్ పేపర్ వేసుకొని మూత పెట్టుకొని దానిపైన ఏదైనా కొంచెం బరువు పెట్టుకోవాలి. 15 మినిట్స్ సిమ్లో పెట్టుకొని 15 మినిట్స్ ఉడికించుకోవాలి. 15 మినిట్స్ తర్వాత ఇదిగో నేను ఈ వీడియోలో చూపించిన విధంగా వస్తుంది. ఇదిగో టోటల్గా ఇలా ఉంది పన్నీర్ దమ్ బిర్యానీ. చూడండి, ఒకసారి చూపిస్తాను. అంతేనండి, ఎంతో ఈజీగా చేసుకొని పన్నీర్ దమ్ బిర్యానీ మీకోసం.